ओम दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तो स्वस्थे स्मृतामतिपतीव शुभां ददासि दार्ढ्य दुःख भय निवारणिकात्मदन्या सर्वोपकारकरणाय दातृचित्ता दार्ढ्य दुःखोगतमो नियन्त्रि तत्पादपद्मं मे सन्निधत्स्व दीनार्तिविच्छेदन हेतुभूतिः कृपाकटाक्षैरभिषिञ्च मां श्रीः श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. తులారాశి వారికి ఈ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరం 2024-25 సంవత్సరంలోని తులారాశి వారికి గోచారగ్రహ స్థితిని బట్టి ఏ విధంగా ఈ సంవత్సర ఫలితం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. 2024-25 సంవత్సరానికి తులారాశి వారికి మే నుండి సంవత్సరాంతం వరకు గురుడు అష్టమమందు, పంచమమునందు శని, షష్టమ రాహువు, వ్యయమునందు కేతువు, గోచారము ముఖ్యగ్రహాలు గోచారంలో ఉండేటువంటి ముఖ్యగ్రహాల సంచారం ఇది. అష్టమ గురుడు, ద్వాదశ కేతువు ఆదాయమునకు మించినటువంటి ఖర్చు, ఆదాయానికి మించినటువంటి ఖర్చు, పుత్రుల కొరకు లేదా కొడుకులు కూడా ఖర్చులు ఎక్కువగా వీళ్ళ వల్ల కొడుకుల వల్ల వీళ్ళకి ఖర్చు, అలాగే వీళ్ళ ధనాన్ని కొడుకులు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడం అన్నటువంటిది రెండు రకాలుగా జరుగుతుంది. పుత్రుల వలన కూడా విపరీతమైన ఖర్చు, పుత్రుల కొరకు ఖర్చు మొదలగు సూచనలు ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. తర్వాత ఇదే ప్రక్రియ ఖర్చు విద్యార్థులకు చాలా శ్రమకు, కష్టాలకు, ఇబ్బందులకు ఓర్చుకుని చదవాల్సినటువంటి సమయం. అలాగే విద్యార్థులు అంటే ఎవరైతే చదువుకుంటున్నారో విద్యార్థులు ఈ తులారాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి గ్రహస్థితి పూర్తిగా బాగులేదు, అంచేత విపరీతమైనటువంటి ఖర్చు సూచనలు ఉన్నాయి. అలాగే వాళ్ళకి ఇబ్బందులు కూడా, కష్టాలు నష్టాలు కూడా చెప్పబడింది. అవి కష్టాలు నష్టాలు విద్యార్థులకి ఏమిటి ఉంటాయి అన్నటువంటి విషయాన్ని, కష్టాలు నష్టాలు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి తెలుస్తుంది. విద్యార్థులకు చాలా శ్రమకు, కష్టాలకు ఓర్చుకొని వాళ్ళు ఈ సంవత్సరం చదువుకోవాలి అని చెప్పి విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పబడ్డది. అలాగే వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, వ్యవసాయదారులకు విపరీతమైనటువంటి ఖర్చు. అలాగే ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశి వారికి, వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకు, వ్యవసాయదారులకు విపరీతమైనటువంటి ఖర్చు అన్నారు. విపరీతము అంటే అది అప్పు అయినా సరే తెచ్చి ఖర్చు పెట్టేయడం జరిగిపోతుంది. అంచేత విపరీతమైన ఖర్చు అంటది. ఉదాహరణకి ఒక 100 రూపాయలు ఖర్చు ఉన్నాయంటే మన దగ్గర ఉంటే ఖర్చు పెట్టుకుంటాం, లేకపోతే ఖర్చు పెట్టకుండా మానేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది లేదు. కానీ 100 రూపాయలు ఖర్చు ఉందంటే 200 రూపాయలు అప్పు తెచ్చి 100 రూపాయలు ఖర్చు దగ్గర 200 రూపాయలు ఒకేసారి ఖర్చు పెడితే ఎలా ఉంటుంది? అది పరిస్థితి. అందుచేత విపరీతం అంటది. అలాంటి ఇబ్బందులు ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఉంటుందని చెప్తున్నారు. అంచేత వ్యాపారస్తులు కానీ, వ్యవసాయదారులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంటున్నారు. ఆదాయం తక్కువై ఖర్చు ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన ఖర్చు, శ్రమ, మాట పడటం, దానిపైగా శ్రమ, మాట పడటం, ఆర్థిక నష్టాలు, ఆ తర్వాత పిత్రార్జితం, సొంత ఆస్తులు ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల్లో అప్పు కూడా చేయవలసి వచ్చు. ఇంకా కొన్ని విషయాలు ఏంటి చెప్పబడ్డాయంటే, పిత్రార్జితం అంటే తండ్రి సంపాదించినటువంటిది, తాతలు సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నవాళ్ళు కూడా ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి ఇంకొక దగ్గర అప్పు తెచ్చి మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత విపరీతమైన ఖర్చు ఉంటుంది. జమీందారు లాంటి వాళ్ళు కూడా ఇంకో దగ్గర వాళ్ళకు ఉన్నప్పటికీ ఇంకో దగ్గర నుంచి తెచ్చి అప్పు చేసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత చాలా
జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి. ఇంకా ఏంటి చెప్పబడుతుంది, ఇంకా ఏమిటి చెప్తున్నారో తెలుసుకోవాలి. అలాగే తర్వాత అప్పు చేయవలసిన సందర్భం ఏర్పడుతుంది వీళ్ళకి. తర్వాత అష్టమ గురుని ప్రభావం వల్ల వ్యాపారంలోనూ గృహ సంబంధ విషయంలోనూ గృహమునందు ఉన్నవారితోనూ కొంత ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చును. అష్టమంలో గురుడు, శని, రాహువు, కేతువు మొదలైనటువంటి గ్రహస్థితి, కుజుడు, ఇవన్నీ కూడా ఈ గ్రహాల తాలూకా స్థితి చాలా కష్టాలను కలిగిస్తుంది మనిషికి. ఆర్థికంగా, శారీరకంగా, తర్వాత కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఇన్ని విషయాలు. అలాగే వ్యవహారపరంగా, జీవితం మీద కూడా దాని ప్రభావం, లైఫ్లో కూడా దాని ప్రభావం కొంతవరకు చూపిస్తుంది. ఎలాగంటే అష్టమగ్రహ స్థితిలోని ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏదో అంగవైకల్యం అయిందనుకోండి, జీవితాంతం అనుభవించాలి. అది అంత ప్రభావాన్ని అష్టమగ్రహ స్థితులు కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అంచేత ఇబ్బందులు గృహ సంబంధ విషయాల్లోనూ, అలాగే గృహ సంబంధ విషయాలంటే ఇంటికి సంబంధించినటువంటి పనులు చేయటం, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా రావటం, ఆ పనులు అవ్వచ్చు, ఆగిపోవచ్చు, లేకపోతే సగంలో ఉండిపోవచ్చు, ఇవన్నీ జరగవచ్చు. గృహంలో అంటే ఇంట్లోని భార్య, బిడ్డలు, వీళ్ళతో సంబంధించిన బంధువులు, వీళ్ళతో సంబంధించినటువంటి సమస్యలు, గృహంలో ఉండేటువంటి సమస్యలు అని చెప్తున్నారు. అందుకే గృహ సంబంధ విషయాల్లోనూ గృహమునందు ఉన్నవారితోనూ కొంత ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చును. పూర్వపు అప్పులు తీర్చలేకపోవడం. ఇంకా విశేషం ఏంటంటే, పూర్వం ఇంతకుముందు అప్పులు చేసి ఉన్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరంలోని ఈ గ్రహస్థితిని బట్టి ఈ తులారాశి వారు ఉన్నటువంటి అప్పును కూడా తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సుమా. చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. తర్వాత రావాల్సిన ధనం రాబట్టలేకపోవడం. అలాగే ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరి దగ్గర నుంచే డబ్బు రాబట్టుకోవాల్సి ఉందంటే వాళ్ళు కూడా రాబట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరం. ఆ డబ్బు కూడా రాదు సుమా, ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటున్నారు. తర్వాత అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు. తర్వాత మరలా అప్పులు చేయవలసి వచ్చును. అప్పు ఉన్నటువంటి వాళ్ళు అయితే మళ్ళీ పైగా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి, సందర్భాలు ఏర్పడిపోతాయి అంటున్నారు. తర్వాత ఇంకా విషయాలు ఏమిటి, తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. వ్యవహారాలను చాలా జాగ్రత్తగా చక్కబెట్టుకోవాలి అని చెప్తున్నారు. తర్వాత కుటుంబమును చక్కదిద్దుకోవాలి అంటున్నారు, నడిపించుకోవాలి అంటున్నారు. అంటే ఇక్కడ చెప్పబడ్డది ఏంటంటే, చాలా జాగ్రత్తతో వ్యవహారములను చక్కబెట్టుకుని కుటుంబమును చక్కదిద్దుకొని నడిపించుకోవాలి. ఆర్థిక ఒడిదుడుకులు, వ్యాపార విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఆస్తులను అమ్మి వ్యాపారానికి పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని నడిపించవలసి వస్తుంది. ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో, పేరున్నటువంటిది, చాలా సంవత్సరాల బట్టి నడుస్తున్నటువంటి వ్యాపారం, అది నిలబెట్టుకోవాలంటే కొన్ని ఆస్తులు నేను అమ్మి మళ్ళీ ఆ వ్యాపారానికి పెట్టుబడి పెట్టి నష్టం వచ్చిన తర్వాత మరి ఆ డబ్బు రాదు కదా, మళ్ళీ కొత్తగా డబ్బు పెట్టుబడి పెట్టుకోవాలి. దాన్ని బట్టి మళ్ళీ కొన్ని ఆస్తులు అమ్మేనా సరే మళ్ళీ పెట్టి ఆ పేరు, ఆ వ్యవహారం, ఆ వ్యాపారం నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది అంటున్నారు. ఇది వ్యాపారస్తులకే కాదు, కంపెనీల వాళ్ళకే కాదు, లేకపోతే చిన్న చిన్న ఇండస్ట్రీస్ వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఆ ఇండస్ట్రీస్ ఎన్నాళ్ళు బట్టి ఉంది, ఆ ఇండస్ట్రీ అంటే దాన్ని నిలబెట్టుకోవాలంటే మళ్ళీ ఎక్కడైనా ఏదైనా ఆస్తులు అమ్మి ఇక్కడ ఉండేటువంటి సమస్యలన్నీ పూర్తి చేసి దీన్ని మళ్ళీ నడిపించడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంత ప్రభావం ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి క్రోధినామ సంవత్సరంలోని గోచార రీత్యా ఇన్ని ఇబ్బందులు కలుగుతాయి అని చెప్తున్నారు. తర్వాత ఏదైనా ఎక్కువ పెట్టుబడులు పెట్టరాదు. అంటే ఏదో వ్యాపారం అంతంత మాత్రంగా నడిపించడం కానీ అవతల ఆశగా కనిపిస్తుంది. మనం 10 కేజీలు తెచ్చమ్మేస్తే 10 కేజీకి 10 రూపాయలు వచ్చేస్తాయని ఆశ ఉన్నప్పటికీ కూడా అది ఆశించి అంత పని చేయకూడదు. మనం ఆ కేజీ తెచ్చుకొని ఆ రూపాయలతోనే సరిపెట్టుకుందాం అనేటువంటి స్థితిలోని ఆ వ్యాపారం చేయాలి అని ఈ సంవత్సరం చేయాలని చెప్తున్నాడు. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టరాదు అన్నాడు. ఆ తర్వాత వడ్డీ వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు రావాల్సినంత డబ్బు మీకు వసూలు కాదు. మీ శత్రువులు
ఎదురు తగిలే అవకాశం, ఎప్పటి నుంచో ఏదో ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ఎదురు తగిలేటువంటి అవకాశం కూడా ఉంటుంది సుమా అంటున్నారు ఈ తులారాశి వారికి. తర్వాత డిఫెన్స్లో పనిచేసే వారికి సాహసం పెరుగుతుంది. సాహసం అంటే కొంచెం వాళ్ళకి పౌరుషం అది పెరుగుతుంది ఈ గ్రహస్థితిని బట్టి. వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడాల్సినటువంటి కొన్ని ఇబ్బందులకు వాళ్ళు గురవుతారు. తర్వాత అధిక ధనం ఖర్చు పెట్టి పరదేశమునకు పోవాలనుకునేటువంటి వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇతర దేశాలకు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం సంపాదించుకోవాలనో వ్యాపారం చేయాలనో లేదా అక్కడ చదువుకోవాలనో వెళ్ళేటువంటి వాడికి మాత్రం ఈ సంవత్సరం డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యి ప్రయత్నం చేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు ఖర్చు పెట్టాదో వెళ్ళిపోవాలి, అవతల నుంచి అవతల దుంకేయాలి, గోడ నుంచి ఆ గోడ అన్న పరిస్థితిలో ఉంటారు వీళ్ళు ఈ సంవత్సరం ఈ తులారాశి వాళ్ళు. అంచేత ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ వెళ్ళటానికి ప్రయత్నం చేసేవాళ్ళు చేయొచ్చు, కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు ఉంటుంది సుమా అని చెప్తున్నాడు. తర్వాత ఇంకా విశేషాలు ఏమిటో చెప్తున్నారు, ఇంకా ఏమిటి చెప్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. తర్వాత ఒక్కోసారి అనవసరంగా ఖర్చు అవుతుంది, ఒక్కోసారి అనవసరంగా ఖర్చులు కూడా ఉంటాయట. అనుకోకుండా కొన్ని అవమానాలు, పరాజయం అంటే మనం ఏదో పని మీద వెళ్ళామంటే ఆ పనికి అవదు, అక్కడ ఏదో ఎదురొస్తుంది, అంచేత పరాజయం ఉంటుంది. ఆ తర్వాత కష్టాలు, కార్యవైఫల్యాలు, మనం ఏదో పని మీద వెళ్తాం, ఆ పని అవ్వకుండా అక్కడ పాడైపోతుంది. పైగా మనకి చిరాకు పరాకు ఇబ్బందులు, అట్టించి వెళ్ళడం, ట్రాన్స్పోర్టు లేకపోతే ట్రావెలింగ్, ఇవన్నీ ప్రాబ్లమ్సే మనకి. పని అవ్వకపోతే ఇన్ని పనులు చేసినా మనకి పని అవ్వలేదంటే అంచేత కార్యాలలోని వైఫల్యాలు. తర్వాత ఇలాంటివన్నీ కూడా ఈ తులారాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉంటున్నారు. అష్టమ గురుని వల్ల ఇంట్లో పనివారు విషయంలోనూ దొంగల భయం విషయంలోనూ మెలకువగా ఉండాలి. ఈ అష్టమంలో ఉండేటువంటి గ్రహస్థితి బాగోలేకపోతే మన కింద చీమ కూడా మననే అక్కడ ఏనుగులాగా నిలబడి సింహంలాగా నిలబడి మన నిలబెట్టేస్తుందట. మన గ్రహస్థితి బాగోలేకపోతే చిన్న చీమ మనకి ఏనుగులాగా కనిపించి ఆగు అక్కడ నించో అంటే నించునేటువంటి పరిస్థితి మనకు ఏర్పడిపోతుంది. అందుచేత అదే గ్రహస్థితి అనుకూలంగా ఉందనుకోండి, అక్కడ సింహం ఉన్నా సరే చీమతో సమానంగా మనం చూస్తాం దాన్ని. గ్రహస్థితి అనుకూలంగానే పక్క తప్పుగా అన్నట్టుగా ఆ పని జరిగిపోతుంది. కానీ అదే గ్రహస్థితి అనుకూలంగా లేదనుకోండి, చిన్న సింహమే మనకి అక్కడ సింహంలాగా అడ్డేస్తుంది ఆ పనిని. అందుచేత ఇలాంటివన్నీ కూడా ఈ తులారాశి వారికి సంవత్సరం ఎదురవుతుంటాయి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. మిత్రులు, మీ శత్రువులు ఎదురు తగిలేటువంటి అవకాశం ఉన్నది, చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. తర్వాత అనుకోకుండా కొన్ని అవమానాలు, పరాజయాలు, నష్టాలు, కష్టాలు, వైఫల్యాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంచేత తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి. అష్టమ గురుని తాలూకా ప్రభావం వల్ల ఇంట్లోని పనివారి విషయంలోనూ, తర్వాత దొంగల భయం కూడా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమం అంటే రంధ్రం అన్నారు. రంధ్రం అంటే కన్నం అంటే మన జీవితానికి కన్నం కావచ్చు, ఆయుర్దాయానికి కన్నం కావచ్చు, ధనానికి కన్నం కావచ్చు, మన ఇంటికి కన్నం కావచ్చు, కుటుంబానికి కన్నం కావచ్చు, ఎక్కడైనా కన్నమే. దాన్ని అంత ప్రమాదమైనటువంటి స్థితిలో చూస్తారు. అంతేదా అక్కడ మంచి గ్రహాలు ఉంటే దానివల్ల ఇబ్బందులు ఉండవు. లేకపోతే ముందు దొంగల వల్ల ప్రమాదం, ఆయుర్దాయానికి ప్రమాదం, ప్రాణానికి ప్రమాదం. ఆయుర్దాయం ప్రమాదం అంటే ఏంటి? ప్రాణానికి ప్రమాదం. ఇలాంటివన్నీ ఉంటాయి అష్టమ స్థానంలో మంచి గ్రహాలు లేకపోతే. ఆ సమయంలో మనం అందుకే జాగ్రత్తగా ఉండాలి అంటారు. అష్టమ స్థానంలో ఉండేటువంటి గ్రహస్థితి బాగులేనప్పుడు జాగ్రత్తగా ఉండండి అనడానికి కారణం అది. తర్వాత ఇంకా ఏమిటి విశేషాలు చెప్తున్నారో మనం తెలుసుకుందాం. తర్వాత ఆకస్మిక ఇంకా ఏం చెప్పారు? చోర భయం ఉంటుంది, దొంగల వల్ల కూడా భయం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆకస్మిక ధనలాభం, అనుకోకుండా డబ్బు ఎక్కడి నుంచో ఏదో లాభం అంటే పూర్తిగా వచ్చేస్తుందని కాదు, అనుకోకుండా ఏదో కొంత ధనం సమకూరుతుంటుంది. ఈ వస్తుంది, ఇగో ఈ పంట నుంచి ఇగో ఈ 1,00,000 రూపాయలు వస్తాయని మనం అనుకోం. ఈ సంవత్సరానికి పంట పోయినట్టుగా, లేకపోతే వాడికి ఏవో కష్టాలు ఉన్నాయి, వాడు వ్యవసాయం సరిగ్గా చేయలేదు, అంచేత మన చేతికి అంత డబ్బులు రావు అనుకున్నాడు అనుకోండి. గ్రహస్థితిని బట్టి, కష్టాలను బట్టి మనకి జరిగేటువంటిది దాని మీద కూడా నిరాశ వచ్చేస్తుంది. ఇలా ఉన్న సమయంలోనే ఆ పంట శుభ్రంగా పండేసి మనకు వచ్చేసింది అనుకోండి, ఆదాయమే కదా అది.
అంచేత అనుకోకుండా ధనం ఆదాయం ఉంటుంది. ఆశించకుండా అనుకోకుండా ధనాదాయం అంటే మనకి ఎవరో తెచ్చేసో లేకపోతే ఆకాశం నుంచి డబ్బులు వర్షం కురిచేయడమో కాదు, ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి. అలాగే ఇప్పుడు ఆవు ఉందనుకోండి, 10 లీటర్ల పాలు ఇచ్చేది, ఏమో దానికి ఆరోగ్యం బాగుండి శుభ్రంగా గడ్డి పెట్టామనుకోండి 11 లీటర్లు ఇచ్చింది అనుకోండి, అదో 15 రోజులు ఇచ్చింది అనుకోండి, అది అదృష్టమే కదా. అలాగే ఏంటంటే ఇవి అనుకోకుండా లాభం అంటే ఇలాంటివి, కానీ అనుకోకుండా లాభం అంటే ఎవడో చెట్టు కింద కూర్చున్నవాడు నాకు ఏదో లాభం వస్తుంది అనుకోకుండా అన్నారు కాబట్టి ఎక్కడి నుంచి ఏదో డబ్బులో వర్షం కురుస్తుందేమో ఏరుకోవచ్చు అని అనుకోవడం, ఆ లాభమే లాభం అనుకోకూడదు. అంచేత ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఉద్యోగ సాఫల్యత, ఉద్యోగ ప్రయత్నాలు చేయండి అంటున్నారు. వివాహం కుదురుట, వివాహం కూడా కుదిరిపోతుంది. ఎందుకంటే గ్రహస్థితిని బట్టి వివాహం కుదిరిపోతుంది, అది కూడా కష్టమే. చెట్టు కింద కూర్చున్న వాడికి జమీందారు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది, రేపటి నుంచి దానికి సదుపాయాలు చేయలేని పరిస్థితుల్లో ఏర్పడుతుంది. అలాగే ఈ కష్టాల్లో ఉన్నటువంటి వాడికి పెళ్లి కూడా కుదిరిపోయింది అనుకోండి, అదొక కష్టం. అంచేత అప్పుడు భార్యకి కూడా సదుపాయాలు చేయాలి, అందుచేత వీడికి కష్టం. అంచేత కష్టాల్లో అదొక కష్టం. పెళ్ళి సుఖమైపోతుంది అనుకోవడం కాదు ఇక్కడ. అంచేత ఇక్కడ కుదురుతుంది అంటున్నారు. తర్వాత అనుకోకుండా అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి అంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకా విషయాలను ఏంటి చెప్తున్నారు, పిల్లల చదువులు బాగుంటాయి, వారి వలన మీకు బాగుంటుంది, పిల్లల వల్ల కూడా కొంచెం గౌరవంగానే ఉంటుందంటే. ఈ సంవత్సరం గృహ మరమ్మతులు, గృహ మార్పులు, నూతన వాహన ప్రాప్తి కలుగుతుంది. గురుని అనుగ్రహం కొరకు దత్తాత్రేయుడు, శివుడు రుద్రాభిషేకాదులు చేయించుకోవడం మంచిది అంటున్నారు. యోగము, ఆసనాలు వేయటం మొదలైనటువంటివి చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఈ సంవత్సరం గురుడు మంచి గ్రహం, ఆయన తాలూకు అనుగ్రహం కలగాలంటే ఈశ్వరుడిని ప్రార్థన చేయాలి, శివుణ్ణి ఆరాధన చేయాలి. శివుణ్ణి ఆరాధన చేయడం అంటే దత్తాత్రేయుడిని, అలాగే గురుడికి సంబంధించినటువంటి ఈ గురుగ్రహ శాంతులు చేయించుకోవడం, గురుడికి అష్టమ గురుడికి శాంతులు చేయించుకోవాలి, జపం చేయించుకోవాలి. అవన్నీ ఇప్పుడు చెప్పేస్తే ఉపయోగం లేదు, ఇవన్నీ చెప్పేస్తున్నారు ఏమిటండి అనుకుంటారు. అది మీ జ్యోతిష్యులు, మీకు పురోహితులు చెప్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ చెప్పినందువల్ల మీరు అందరూ పాటిస్తారన్నది లేదు. ఇక్కడ కాలయాపన కూడా అన్నది, కంఠశోష కాలయాపన కొంతమంది అంటారు. ఎందుకండి ఇవన్నీ ఎందుకంటారు, అంచేది మీరు సంప్రదించుకుంటే మీకు అష్టమగ్ర గురుడు తాలూకా ప్రభావం మీ జ్యోతిష్యంలోని మీ తాలూకా జాతకాన్ని బట్టి, మీ గోచారాన్ని బట్టి మీకు అష్టమ గురుడు తాలూకా ప్రభావం ఎంత ఉందో మీ ఆ జ్యోతిష్యం, మీ జాతకం చూసినటువంటి వాడు, ఆ రాశి చూసిన వాడు చెప్తే మీరు బాగా అర్థమవుతుంది దగ్గర నుండి కూర్చొని మాట్లాడితే. అంచేత మీరు సంప్రదించుకోవాలి తర్వాత వాళ్ళని. ఇక్కడ అది చెప్తున్నారు. నూతన వాహన ప్రాప్తి కలుగుతుంది. గురుని అనుగ్రహం కొరకు దత్తాత్రేయుణ్ణి, శివుడికి రుద్రాభిషేకాలు చేయించుకోవడం, అవన్నీ చేయించడం మంచిది. తర్వాత తర్వాత యోగాభ్యాసం చేయటం, ఆసనాలు వేయటం, వీటి వలన కొంచెం మంచిగా ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటున్నారు. గురుని అనుగ్రహం వల్ల యోగాభ్యాసం అలవడుతుంది. ఇంకా ఏంటంటే యోగా అలవాటు అవ్వడానికి గురుడు తాలూకు అనుగ్రహం కావాలి. గురుగ్రహం అనుగ్రహం ఉంటే మనకి యోగా సులువుగా అర్థమవుతుంది, వేదాంతం గమ్ముని అర్థమవుతుంది, మనం మంచి గమ్ముని చేయగలుగుతాం, మనకు మంచి అర్థమవుతుంది, బుద్ధికి ఎక్కుతుంది. మనకి మంచి చెప్పేవాడు ఉంటాడు, కానీ మన బుర్రకెక్కాలి, మనం చేయగలగాలి. అందుచేత ఇవన్నీ చేయగలగాలంటే గురుగ్రహం తాలూకా అనుగ్రహం ఉండాలి. అంచేత ఆయనే అష్టమ స్థితిలో ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు జాగ్రత్తగా శ్రద్ధగా చదవాలి. సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, పిహెచ్డి రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు, ఇంజనీర్లు ఆలోచన జాగ్రత్తగా చేయాలి, బుద్ధిమాంద్యం కలగవచ్చు. అంచేత వీళ్ళంతా కూడా కొంచెం మిస్టేక్స్ ఏమైనా బుద్ధిపరమైన మిస్టేక్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా చూసుకుని అంటున్నారు. ఆ తర్వాత రాజకీయవేత్తలకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయట ఈ సంవత్సరం. ఈ తులారాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. ధనం ఖర్చు ఎక్కువగా ఉంటుంది, నమ్మిన వారి వల్ల మోసం కూడా జరుగుతుంది, దొంగల వల్ల కూడా భయం ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా అంటున్నారు ధనం ఖర్చు ఎక్కువగా ఉంటుందట. తర్వాత నమ్మిన వారి వల్ల మోసం కూడా జరుగుతుంది, దొంగ భయం ఎక్కువగా ఉంటుంది, పనివారి వల్ల మోసం జరుగుతుంది, పనివారి వల్ల మోసం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు. జాగ్రత్త వహించాలి. రాజకీయంలో అధిష్టానం వారి చిరాకులు, ఒత్తిళ్ళు ఉద్యోగస్తులకు సామాన్య జీవితం. ఇంకా రాజకీయంలో ఎలాగుంటే మరి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఎలా ఉంటుంది,
అంటే అధికారుల తాలూకా ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి. పై అధికారులు ఏవైతే పనులు చెప్తారో ఆ పనుల తాలూకా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇగో అధికారుల వారి అధిష్టానం వారి చిరాకులు పరాకులు, వాళ్ళకి కూడా రాజకీయ నాయకులకు కూడా అధిష్టానం వల్ల చీవాట్లు చిరాకులు పరాకులే ఉంటాయంటున్నారు. ఉద్యోగస్తులకు సామాన్య జీవితంగా ఉంటుంది తప్ప ఏదో బాగుంటుంది అనుకోవడానికి వీల్లేదు. ఆధ్యాత్మికవేత్తలకు డాక్టర్లకు కొంచెం ఆధ్యాత్మికవేత్తలకు బాగుంటుంది. డాక్టర్లకు కొంచెం చెడు వార్తాశ్రవణం. తులారాశి వారికి రోగపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. తర్వాత ఈ తులారాశి వారికి గోచారపరమైనటువంటి జాతకపరమైనటువంటి విషయాలకి, తులారాశి వారికి గోచారపరమైనటువంటి విషయాలు అంటే ఈ ఏదైతే ఈ సంవత్సరం ఉందో ఈ క్రోధినామ సంవత్సరంలోని జాతకపరమైనటువంటి విషయాలు కానీ లేకపోతే గోచారపరమైనటువంటి మరిన్ని విషయాలకి మీరు మీకు దగ్గరలో అందుబాటులో ఉండేటువంటి మీ పురోహితుల్ని, మీ జాతకాలు చెప్పేటువంటి జ్యోతిష్య పండితుల్ని మీరు సంప్రదించి వారిచ్చేటువంటి శాస్త్రీయమైనటువంటి ఈ విలువైనటువంటివి ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో వాటిని సకాలంలో మీరు పాటించి సకాలంలో గ్రహాలకి శాంతి ప్రక్రియలు, జపాలు, దానాలు, హోమాలు చేయించుకొని ఆయురారోగ్య భోగభాగ్యాలతోని సుఖ సంతోషాలతోని ఉండాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం.